సార్ శని త్రయోదశి గురించి చెప్పండి సార్. శని త్రయోదశి ఇదేమవుద్దంటే గనక మనకి 2.5 మాసాలకు ఒకసారి, 3 మాసాలకు ఒకసారి వచ్చేటువంటి త్రయోదశి శనివారం రోజున 2 కలిసి రావడం వలన ఓకే. శని త్రయోదశిగా మనం కొలుచుకుంటాం. ఇంకో విషయం ఏందంటే గనక ఈ శని భగవానుడికి ఇష్టమైనటువంటి ఒక పర్వదినం గాని, ఇష్టమైనటువంటి ఒక రోజు గాని ఉంది అంటే గనక అది శనివారం రోజున. అవును. కాబట్టి ఈ శని త్రయోదశి అనేది శనివారం రోజున 3 కలిసి రావడం ద్వారా శని త్రయోదశి అంటారు. ఇందులో జ్యేష్ఠ నక్షత్రం ఒకటుంటుంది. హ్మ్. ఈ జ్యేష్ఠ నక్షత్రం రోజు పుట్టిన, జ్యేష్ఠ పుత్రుడిగా పుట్టిన త్రిజ్యేష్ఠ అంటారు. జ్యేష్ఠ నక్షత్రం రోజు పెళ్లి చేసుకున్న, జ్యేష్ఠ నక్షత్రం రోజున ఇద్దరు కూడా ఇప్పుడు భార్య పుత్రిక మొదటి సంతానం అయ్యేసి, హ్మ్. పుత్రుడు మొదటి సంతానం అయ్యేసి వీరు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నా కూడా జ్యేష్ఠ అంటారు. హ్మ్. అలానే ఈ జ్యేష్ఠ పుత్రిక, జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ భాగంలో పెళ్లి చేసుకోవడం, జ్యేష్ఠ భాగము, అలానే జ్యేష్ఠ నక్షత్రం రోజు పుట్టడము, ఇవన్నీ కూడా త్రిజ్యేష్ఠ అవ్వడం లాంటివి ఉన్నాయి కూడా. అలాంటి వారందరికీ కూడా ఈ శని త్రయోదశి రోజున అర్చన అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది. చాలా మంది అనుకుంటారు శని త్రయోదశి అంటే శని భగవాన్ యొక్క కృపకి పాత్రలు అవ్వాల్సిందిగా ఈ యొక్క శని భగవాని చుట్టూ తిరగడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. నవగ్రహాలు చుట్టూ. నవగ్రహాల చుట్టూ చేస్తూ ఉంటారు. శని భగవానికి శాంతి చేస్తూ ఉంటారు. హ్మ్. మొలలు తీసుకెళ్తారు, రూపాయలు తీసుకెళ్తా ఉంటారు. అలానే నల్లని క్లాత్ తీసుకెళ్తా క్లాత్, ఉంటారు, నువ్వుల నూనె నువ్వుల తీసుకెళ్తారు, నూనె. బెల్లం తీసుకెళ్తారు. హ్మ్. ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటా ఉంటారు. తర్వాత శని భగవానుడు కనిపించాడు. హ్మ్. వీళ్ళకి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. శని భగవానుడు తలనే ఉంటారు. ఓహ్! ఆ తల మీద ఉన్నటువంటి శని భగవాన్ని తీసుకుపోయేసి తల పక్కన ఉన్నటువంటి ఆయనకి అభిషేకం చేసుకుంటారు. హ్మ్. తప్పేం లేదు అందులో. హ్మ్. ఇక్కడ శని త్రయోదశికి ప్రత్యేకంగా విషయం ఏంటంటే కనుక మనకి మా పూర్వీకులు చెప్పింది కానీ, మా గురువులు చెప్పింది కానీ విషయం ఏంటంటే శని త్రయోదశి అంటే గనక శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. హ్మ్. కానీ శనీశ్వరుడి కన్నా కూడా వినాయక స్వామికి అభిషేకం చేసుకోండి అని. ఓకే. ఆ! ఆ రోజున వినాయక స్వామి వారికి అర్చన, అభిషేకం, యజ్ఞం, యాగ, హోమ, జపం, తపం, దానం, ధర్మం ఏది చేసినా కూడా పుణ్యఫలం మరి ఏ అవుతుంది. పూజారి చెప్పరు ఎందుకని? అంటే వాళ్ళకు ఆ గురువు చెప్పలేదేమో. హ్మ్. వాళ్ళు బుక్ నాలెడ్జ్‌తో చెప్తుంటారు గదా! వారికి వాళ్ళ గురువుగారు చెప్తే చెప్తుంటారు. అవును. కాబట్టి శనీశ్వరుడి యొక్క పూజ కన్నా కూడా ఇక్కడ వినాయక స్వామి వారికి అర్చన, అభిషేకం చేసుకోవడం ద్వారా హ్మ్. మనకి ఎన్ని రకాల నవగ్రహ దోషాలున్నా కూడా పటాపంచలైపోతాయి. ఓకే. ప్రతి శనివారం కూడా గ్రహాలన్నీ కలిసి ఎక్కడికెళ్తాయి అంటే వినాయక స్వామి వారి దగ్గరికెళ్తాయి. హ్మ్. వేడుకుంటూ ఉంటాయి. ఏమంటే, నాయనా పలానా వాడికి నేను శని పట్టున్నాను. రాహువుని నేను వాడికి పట్టేసి వాడిని ఇబ్బంది పెడుతున్నాను. వాడికి లేనిపోయిన ఆలోచన కల్పిస్తున్నాను నేను. మరి ఏదైనా చూడు నాయనా నన్ను తిట్టుకోకూడదు అని చెప్పేసని శనివారం కూడా వినాయక స్వామి వారి దగ్గరికి గ్రహాలన్నీ వెళ్ళేసి ఏడుకుంటూ ఉంటాయి. హ్మ్. నాయనా నన్ను వాడు తిట్టుకోకూడదు నాయనా హ్మ్. అని చెప్పి ప్రతి గ్రహం కూడా వినాయక స్వామి వారిని మోడుకుంటూ ఉంటాయి. హ్మ్. ఆ వేడుకోవడం ద్వారా వారొచ్చేసి ఆ వినాయక స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఆయన నాకు అభిషేకం చేశారు. ఏం పర్లే పో. నీ గ్రహం దోషానికి ఆయనకి రాదు. ఆయన నిన్ను తిట్టుకోడు. హ్మ్. దీనికి వినాయక స్వామి వారు వాళ్ళకి బోధన చెప్తాడు. ఓకే. పాఠాల ద్వారా ఆ గ్రహాలు కూడా నేను పలాని వాళ్ళు కూడా దోషాలు ఉంటాయి కదండీ. గ్రహాలకు కూడా దోషాలు ఉంటాయి. దోషాలుంటాయి. వాళ్ళు కూడా గ్రహాలకు తిట్టుకోవాలి. కూడా. ఆ! గ్రహాలు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం మనం. అవును. ఇప్పుడు సపోజ్ నాకేదైనా కలిసి రాదంటే అవును. నా నెత్తిన దరిద్రం ఉందిరా బాబు. నాకు శనీశ్వరుడు పట్టాడు. శనీశ్వరుడు బట్టి. అది ఆయన తిట్టుకుంటున్నాను నేను. ఆ! ఆయన ఏం చేస్తాడు? ఆయన నన్ను తిట్టుకుంటున్నాడురా బాబు అని చెప్పి వినాయక స్వామి దగ్గరికెళ్ళేసి వేడుకుంటూ ఉంటారు. హ్మ్. నాకు ఆ స్వామి దర్శనం ఇప్పియండి. ఆ శివభగవాన్ దర్శనం లేకపోతే అమ్మవారి దర్శనం నాకు ఇప్పిస్తే నాకు పాపాలని కడుక్కుంటాను. ఆయనకి నేను పట్టాను. ఆయన హ్మ్. నన్ను తిట్టుకుంటున్నాడు నన్ను. నాకు బాధేస్తుంది. నేను తినలేకపోతున్నాను అని చెప్పి ఆ శనీశ్వరుడు, ఆ రాహువు, కేతువు, బుధుడు, ఆ శుక్రుడు, హ్మ్. రవి భగవానుడితో సైతం కూడా హ్మ్. అక్కడికి వెళ్ళేసి వేడుకుంటూ ఉంటారు. ఓకే. ఆ వేడుకున్నప్పుడు మనం వెళ్ళేసి పట్టు వస్త్రాలు సమర్పించిన, హ్మ్. శాంతి హోమం చేపిచ్చిన, లక్ష్మీ గణపతి హోమం చేపిచ్చిన, మనం అక్కడ ఎన్నో రకాలైనటువంటి వినాయక స్వామి వారికి చేపించొచ్చు. హ్మ్. ఏమి అవసరం లేదండి. మన పెట్టుబడి లేకుండా ఏదైనా ఆలయానికెళ్ళి గరికా బెల్లం పెట్టేసి హ్మ్. 21 గుంజిళ్ళు తీస్తే చాలు. సింపుల్‌గా. 54 గుంజిళ్ళు తీస్తే చాలు. హ్మ్. 109 గుంజిళ్ళు తీస్తే చాలు. 119 గుంజిళ్ళు తీస్తే చాలు. ఇక వాడి జీవితంలో శని పట్టదు. హ్మ్. 119 గుంజిళ్ళు తీసాడంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలా పటాపంచలైపోతుంది చిటికలో. హ్మ్. కాబట్టి గుంజుళ్ళు ఇష్టం వినాయక వాడి స్వామికి. జోలి వెళ్ళరు. హ్మ్. శివుడు జోలి వెళ్ళరు. హ్మ్. పార్వతమ్మ వారి జోలికి వెళ్ళరు. అలానే వినాయక స్వామి ఆ రోజు మర్చిపోతారు. నవగ్రహాలు చుట్టూ తిరుగుతుంటారు. ముట్టికాయలు వేసుకుంటూ ఉంటారు. ఇలా వేసుకున్నప్పుడు ఏమైద్దంటే మన నెత్తినే ఉంటాడు హ్మ్. మనకి శనీశ్వరుడు. శనీశ్వరుడు నెత్తినే ఉంటాడు. ఆ నెత్తినుండి ఏం చేస్తాడు? ఆయనకి అభిషేకం చేయడం ద్వారా మనకి ప్రేమ కొద్దీ చేస్తున్నారు అనుకోని ఇంకొంచెం ఎక్కువ కూర్చుంటాడు. హ్మ్. అదే వినాయక స్వామికి అభిషేకం చేస్తే ఆయన నా దగ్గరికి వచ్చాడురా బాబు నీకన్నా ముందు హ్మ్. నువ్వు ఆయనకి పట్టడానికి లేదని చెప్పి ఆయనకి శాంతి పలికిస్తాడు. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
వినాయక స్వామి వారిని, దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకోవాలి ఓకే. ఆ రోజున. ఆ రోజున పూజించడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి మనకు సంబంధించినటువంటి గ్రహ దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోతాయి. మరొకటి, గండాలు ఏమైనా ఉన్నా కూడా గ్రహ దోషాలు ఉంటాయి. ఈ గ్రహ దోషాలు ఇంకొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. మనలో రాహుకేదో దోషం ఉందనుకోండి, అదే సమయానికి మన జాతకంలో గండం ఉందనుకోండి, మనం ఏదైనా బైకో కారో తీసుకుంటాం. ఏం చేస్తామంటే రాహు మనలో ఉత్తేజాన్ని పెంచుతుంటాడు. నువ్వు వెళ్ళు, ఇంకా స్పీడ్గా వెళ్ళు, నువ్వు దాన్ని గుద్దుతావో లేదా, నువ్వు ఓవర్టేక్ చేయి అంటాడు. ఆ తన్నులో మనకు బ్రేక్ పడకపోతే ఖచ్చితంగా దాన్ని గుద్దేస్తాం, ఆ గండం కాస్త నెరవేరుతుంది. అదే కనుక మనము వినాయక స్వామి వారికి, నాయనా విట్టేశ్వరాయ నాకు ముందుకెళ్ళిపోతున్నాను, నాకు ఏదో నువ్వే చూసుకో అంటే వినాయకుడు మన వెనక్కి కూర్చుంటాడు. ఆ రాహు ప్రభావితం అనేది ఆడ ఆపుతాడు. కాబట్టి వినాయకుడికి అభిషేకం చేసుకోవడం అనేది ప్రాసిద్ధి. అది వదిలేసి మన ప్రముఖులు, మన ఆధ్యాత్మికులు వీరేం చేస్తారంటే నవగ్రహాలనే పూజించండి, నవగ్రహాల చుట్టే వెళ్ళండి, నవగ్రహాలకే అభిషేకం చేసుకోండి అని చెప్తారు. చేయొచ్చు, కానీ వినాయక స్వామి వారికి చేయడం అనేది ప్రాసిద్ధి. ఏ రోజైనా సరే అందరూ అనుకుంటారు వినాయక స్వామి వారి బుధవారం రోజున అని. కాదు, శనివారం రోజున వినాయక స్వామి వారికి చేయాలి. ఇప్పటి వరకు ఎవరికి తెలియపోవచ్చు గురుగారు. ఆ వినాయక స్వామి వారికి చేయడం ద్వారా మనకి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిస్తాడు. కాబట్టి వినాయక స్వామి వారికి శనివారం రోజున అర్చన, అభిషేక, యజ్ఞ, యాగ, హోమ, దప, జపాలు చేసుకోవచ్చు. ఇదే శని త్రయోదశి యొక్క ప్రత్యేకత. గ్రహాలకి చేసుకుంటూ వినాయకుడు చేసుకోవాలి. మరొకటి, ఈ శనివారం రోజున ఎవరికైనా పెళ్ళి అవ్వట్లేదు, కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి ఉన్నాయి, రాహుకేతు దోషం ఉంది, పితృదోషాలు ఉన్నాయి అనుకుంటే గనక ఇక్కడ గణపతిలో చాలా గణపతులు ఉంటాయి. కేసరి గణపతి అంటారు, కేసరి గణపతి అంటారు. అలానే దక్ష గణపతి అంటారు, బుద్ధ గణపతి అంటారు, అలానే మహారాజ్ గణపతి అంటారు. ఇలాగే ఎన్నో రకాల గణపతులు ఉంటాయి. మనకి దగ్గరలో సిద్ధ, యుద్ధ, ముక్తి గణపతి ఉంటుంది. అలానే ముక్తీశ్వర గణపతి ఉంటుంది, ఇలా బుద్ధి గణపతి ఉంటుంది, ఎన్నో రకాల గణపతులు ఉంటాయి, సిద్ధి గణపతి ఉంటుంది. ఇలా ఈ గణపతులన్నీ కూడా ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క ప్రాసిద్ధి ఉంటుంది. అలానే మనకి ఈ యొక్క ఏదైతే మనం అనుకున్నటువంటి మొదటిగా అనుకున్నటువంటి ఏదైతే గణపతి ఉందో కేసరి గణపతి, ఈ కేసరి గణపతికి మనం అర్చన, అభిషేక, హోమం చేసుకోవడం వలన పెళ్లి కానటువంటి వారికి పెళ్లి అవుతుంది, పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు. ఎన్నో రకాలు ఉన్నాయి ఇందులోను. ఈ కేసరి గణపతి హనుమాంత స్వరూపం. మనకి లేనటువంటి భయాన్ని తొలగిచ్చేసి మనకి లేనటువంటి ధైర్యాన్ని ఇస్తుంటది. అలానే మనకి ఇంకా చాలా పంచగ్రహ గణపతి ఉంటుంది, పంచముఖ గణపతి ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. లక్ష్మీ గణపతి ఉంటుంది, మనకి కుబేర స్వామిని చేస్తూ ఉంటారు. ఇలాగా గణపతికి పూజించడం, మనలో ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఆ నెగిటివిటీ పోయేదానికి లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవాలి. ఇంట్లో గృహప్రవేశం చేసే ముందు లక్ష్మీ గణపతి హోమం చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనకి దత్తాత్రేయ స్వామి ఇంట్లో ఏదైనా నెగిటివిటీ పెట్టి పీడిస్తున్నా కూడా ఇలాంటి శని త్రయోదశి రోజున దత్తాత్రేయ స్వామి వారికి అర్చనాభిషేకం చేసుకోవడం, పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం, గోధుమ రొట్టెలు ఆ స్వామి వారికి సమర్పించుకోవడం. ఆ స్వామి వారి యొక్క మంత్రం ఉంటుంది, బీజ మంత్రము, మూల మంత్రం అంటారు. ఆ స్వామి వారి యొక్క మంత్రం పఠన చేసుకోవడం, వినడం ద్వారా మనకి అన్ని రకాల దోషాలు పోతాయి. అలానే ఆ స్వామివారి దత్తాత్రేయ స్వామి వారి మంత్ర పఠనం 11 సార్లు చదివినా విన్నా చేసి వాటర్ లో ఒక 7 సార్లు ఊది ఆ వాటర్ ఇంట్లో చల్లొచ్చు, మనం మొహం కడుక్కోవచ్చు, మనం తాగొచ్చు. మనలో క్రోధాలు, భయాలు అన్ని కూడా తొలగిపోయేసి మనలో ఇమ్యూనిటీ ఎంత పెరిగిపోతుంది. శని త్రయోదశి ప్రత్యేకత ఇది. అమ్మవారికి పూజించుకుంటే ఎలలేనటువంటి శక్తి యుక్తులు మనకు వస్తాయి, యుద్ధం చేసేటువంటి శక్తి కూడా మనకు ఉంటుంది, శత్రువుల్ని జయించవచ్చు. ఏది శని త్రయోదశి రోజున ఏదైనా ప్రాశస్త్యం అమ్మవారు, లలిత అమ్మవారు కావచ్చు, దుర్గమ్మవారు కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ దగ్గర మనం పూజ చేసుకున్నా, కుంకుమర్చన చేయించినా కూడా ఆ ఒక ప్రతిఫలం కూడా మనకి లభ్యపడుతుంది. ఇది చేయాలి శని త్రయోదశి రోజున. గ్రహాలకి పూజించుకుంటూ ఇది చేయాలి. అలా కాకుండా గ్రహాలు ఒకటే మనం పూజించకపోయినా పర్వాలా, గ్రహాల చుట్టూ తిరగపోయినా పర్వాలా, గ్రహాలన్నీ కూడా అక్కడ వాడిని వేరుకుంటాయి ఉంటాయి. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మన పూర్వీకులే కాకుండా గ్రహాలు కూడా మనకి శాంతి పలుకుతాయి, మనకి కావాల్సినటువంటి పనుల్ని ముందుకి చేకూరుస్తాయి. ఇలా కాకుండా మనకు పెట్టుబడి లేకుండా కావాలి, డబ్బు లేకుండా కావాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా గుంజుళ్ళు తీయాలి. గుంజుళ్ళు అంటే ఏదో నామకే వాస్తు కాదు, గుంజుళ్ళు అంటే గుంజుళ్ళనే 8 భాగాలు మనకి తగలాలి. బాడీకి, మన బాడీలో ఉన్నటువంటి 8 భాగాలు కూడా నేలకు ఆనుకుంటేనే కానీ మనం గుంజుళ్ళు తీసినట్టుగా ప్రతిఫలం వస్తుంది. అలానే గుంజుళ్ళు తీయడం ద్వారా మనకి సత్చక్రాస్ ఉంటాయి, ఈ సత్చక్రాస్ కూడా క్లీన్ అవుతాయి, దాని ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోతుంది. ఇలా ఇంత ప్రాసిద్ధి ఉంది శని త్రయోదశి రోజున. అవన్నీ లేకుండా ఎవరో చెప్పారని చెప్పేసి గ్రహాలకి హోమాలు చేస్తారు, గ్రహానికి అన్ని గ్రహాలకే చేస్తూ ఉంటారు. కాబట్టి అలా చేయండి. ఇది కూడా చేస్తే అన్ని రకాల గ్రహ దోషాలే కాదు, మనలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోతుంది, మనకు జరిగిన నెగిటివిటీ కూడా పోతుంది.
కాబట్టి ఇది శని త్రయోదశి యొక్క ప్రత్యేకత. చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు. నమస్కారం.